ఇప్పుడు మీరు ఏదో క్వశ్చన్ అడుగుతారు, ఏదో వర్డ్ అడుగుతారు, అది నాకు తెలియదు అనుకో, అది దాన్ని రాసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ గూగుల్ ఉంది కదా, ఇంతకుముందు అంటే మనం ఇన్ని బుక్స్ పెట్టుకోవాల్సి వస్తుండే మన ముందు 10 బుక్స్ పెట్టుకుంటే మనకు మనం ఇప్పుడు ఏది కావాలన్నా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మనం ఏ క్వశ్చన్ వేసినా అది ఇమీడియట్ ఆన్సర్ చెప్తుంది. సో అట్లా మనం ఏదైనా రీడింగ్ చేసుకోవాలన్నా ఏదైనా వర్కౌట్ చేసుకోవాలన్నా 4 o'clock నుండి 5 మధ్యలో జరుగుతుంది. 5 o'clock నుండి గ్రౌండ్కి రావడం జరుగుతుంది. 5 o'clock రెడీ అయ్యి 5:30కి వస్తాను. 6 o'clock పిల్లలు అక్కడ గ్రౌండ్కి వస్తారు. వాళ్ళతో పాటు ఈ సమ్మర్లో మాత్రం నేను గ్రౌండ్లో ఉండను, ఎక్కువ స్విమ్మింగ్ పూల్కి వెళ్తాను. సమ్మర్లో మాత్రం మా కోచ్ అనిల్ తయ్యప్ప గారు ఉన్నారు. ఆయన ఒక పెద్ద దేశభక్తుడు, ఆయన నిజమైన దేశభక్తుడు ఆయన. సో ఆయన పిల్లలందరికీ కోచింగ్ ఇస్తాడు. ఆ గ్రౌండ్లో ఉండడం జరుగుతుంది నేను. సో మార్నింగ్ పిల్లలతో ఒక 15-20 minutes వాళ్ళతో నుండి ఆ నుండి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ వెళ్ళి అక్కడ పిల్లలకి ఏమైనా ఫ్రీ కోచింగ్ ఇస్తాను. ఇచ్చి మళ్ళీ వచ్చి ఇక్కడ కోచింగ్ దగ్గర కొంచెం చూసుకొని ఇంటికి 8 వరకు వచ్చేస్తాను. సో ఇందులో 2-3 కార్యక్రమాలు అయిపోతాయి నాకు. తర్వాత ఏదన్నా ఒక కార్యక్రమం ఉందంటే ఫిక్స్డ్ టైం, నా ఫ్రెండ్స్కి కానీ అందరికీ తెలుసు, టైం అంటే నేను 1 నిమిషం కూడా వెయిట్ చేయను. ఇంకా అంటే మ్యాక్సిమం మేము పంచాలిటీ చాలా మెయింటైన్ చేస్తాం. మేము 9 అని పెట్టిన అంటే అందరు 9కి వస్తారు, వాళ్ళకి తెలుసు 9:05కి పోతే ప్రోగ్రామ్ అయిపోతుందని తెలుసు. సో ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మేము చీఫ్ గెస్ట్లని అట్లా ఎక్కువ ఉండే చిన్న ప్రోగ్రాము కంటెంట్ చూస్తాం. అంటే మనము ఐ క్యాంప్ పెట్టాలి, మనం అక్కడ మనది ఎంత అవసరం ఉంది. 9 o'clock స్టార్ట్ చేస్తాం ఐ క్యాంప్ అంటే 9 to 9:50 9:50 వరకు ఉంటాను నేను అక్కడ. 9:50 తర్వాత అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ కానీ, ఎంత పెద్ద చీఫ్ గెస్ట్ కానీ, ఎంత పెద్ద కార్యక్రమం కానీ 9:50 నేను 9:50 to 10 మధ్యలో నేను ఆ స్టేజ్ మీద ఉన్న దిగి వెళ్ళిపోతాను నేను అలా. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే, అంటే అట్లా రేర్గా జరుగుతాయి కానీ చేసే ప్రోగ్రామ్ అన్నీ 9:50 9:30 లోపలనే కంప్లీట్ అయిపోతాయి. నాకు ఇంకా హాఫ్ అన్ అవర్ టైము, మార్నింగ్ హాఫ్ అన్ అవర్ 1 hour నాకు ఇంకా వేస్ట్ అవుతుంది. అంటే నాకు అనిపిస్తుంటుంది ఈ ఖాళీగా ఉన్నాం కదా ఇంత టైం అని. ఆ టైంలో ఎగ్జాక్ట్ 10 o'clock నేను ఏ సిటీలో ఏ కార్నర్ ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఎక్కడ చేసినా 10 o'clock అక్కడ నుండి బయలుదేరుతాను. ఇంకా దాంట్లో డౌటే లేదు. ఇంకా అంటే 1 నిమిషం కూడా నేను అక్కడ వెయిట్ చేయను. అది ఎంత పెద్ద ప్రోగ్రామ్ వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసి పెడతాను హాఫ్ అన్ అవర్. సో నేను 10కు బయలుదేరంటే 10:20కి ఆఫీస్ ఉంటాను. సిటీలో ఏ కార్నర్ నుండి అయినా హాఫ్ అన్ అవర్ జర్నీ. సో ఆఫీస్కి వచ్చేస్తాను. ఆఫీస్కి వచ్చినంటే ఇంకా బయటకి బైక్ మెట్రో బస్సు కూడా ఎక్కుతాను నేను చాలా. ఎప్పుడు అంటే నాకు ట్రాన్స్పోర్ట్ మోడ్ ఏదని కంపల్సరీ లేదు, అది ఏది ఉంటే అది. నేను బైక్ ఉంటే బైక్ మీద వెళ్తాను. లాంగ్ ఉందనుకో మెట్రో ఇప్పుడు కన్వీనియంట్ కాబట్టి నడుచుకుంటూ కూడా కొన్ని సందర్భాలు 1 kilometer ఉంటే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతాను. సార్, అయితే ఇప్పటి వరకు చేసినవి అసలు మాటల్లో చెప్పలేనివి, అంటే చాలా ఎక్స్ట్రీమే చేశారు. అయితే ఇంకా మీకు ఏమన్నా అసంతృప్తి కలిగిన సందర్భాలు ఉన్నాయా? ఇంక ఇది చేస్తే బాగుండు అనిపించిన రోజులు ఉన్నాయా? ఇంకా ఫ్యూచర్లో ఏమైనా చేయాలని ఉందా? అంటే నేను రోజు ఈ రోజుకు నీడీ ఏముంది, అంటే నీడీ పర్సన్కి ఏముంది అనేది చూస్తున్నాము. దాంతోపాటు మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మనం వాట్సాప్లో, సోషల్ మీడియా ద్వారా, గ్రూప్ల ద్వారా మనం చేస్తుంటే అవి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు రెగ్యులర్గా కార్యక్రమాలు, అంటే వాళ్ళ బర్త్డేస్ ఉన్నా కానీ భోజనాలు పెట్టడం కానీ, కొందరు ఏదైనా హెల్ప్ ఉంటే నాకు చెప్పండి, ఏదైనా కార్యక్రమం ఉంటే మాకు చెప్పండి అని అట్లా వాళ్ళ నుండే నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాళ్ళని తీసుకొని ముందుకు పోతాను. సో నాకు ఇవన్నిటికంటే ఒక ఆలోచన ముందుండే, ఈ పెరాలసిస్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకు ఒక హోమ్ పెట్టాలి అని ఒక ఉండే. అది ఓల్డేజ్ హోమ్ లాంటిది. పెరాలసిస్ వచ్చిన ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ చేయడం చాలా కష్టమవుతుంది. మా ఫాదర్కు పెరాలసిస్ వచ్చి నాకు తెలుసు ఆ విషయం. సో ఆ సర్వీస్ చేయడము నేను ఎంజాయ్ చేసిన సర్వీస్, కానీ అందరు పిల్లలు సర్వీస్ ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా అట్లా ఒకటి ఉండే. సో దాని నుండి ఇప్పుడు ప్రజెంట్ ఒక కాన్సెప్ట్ ఏంటంటే దాంతో అది పెట్టాలన్నా లేదా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలన్నా. ఇప్పుడు మేము కూడా రేపు రిటైర్ అయిపోతే జాబ్ ఉండదు, అంటే ఫ్రీ అయిపోతాం. ఇప్పుడున్న బంధాల నుండి కొంచెం. సో ఒక కాన్సెప్ట్ అయితే ఉంది, ఒక 4-5 years తర్వాత ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక 50 నుండి 100 మందికి మినిమం ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక కన్స్ట్రక్షన్ చేసి 100% అక్కడనే నేను షిఫ్ట్ అయిపోయి అక్కడనే ఉండాలి. శేష జీవితం అంటే అదే అంతే. టోటల్ టైం దాని మీద పెట్టచ్చు. మీరు అన్నారు పాలిటిక్స్ అవన్నీ ఏం లేదు. ఇలాంటిది ఒకటి హోమ్ లాంటిది ఏదన్నా, అంటే అది ఎవ్రీథింగ్ ఈజ్ వెల్, అంటే అన్నీ ఓకే అయితే అది ఉంది. లేదంటే ఇలా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఒకటి ఏంటంటే చెంచులు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మనం ఒక్క జనరేషన్ని ఎడ్యుకేషన్ తీసుకురాగలిగితే చెంచులు అందరూ ఫ్యూచర్లో సెటిల్ అయిపోతారు. అంటే వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళ వరకు వెళ్ళట్లేదు,
ఒకళ్ళు చదువుకుంటేనే కదా. ఇప్పుడు మీరు రిజర్వేషన్ ఎందుకు వెళ్ళంటే ఆడు చదువుకోలేదు, చదువుకుంటే ఆయనకి ఏదో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే ఆటోమేటిక్ ఆయన లైఫ్ ఒక మనీ వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే ఆటోమేటిక్ చేంజెస్ వస్తాయి, ఆ కుటుంబం చేంజ్ అవుతుంది, వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వస్తారు, అక్కడనే ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తే మిగతా అన్నీ వచ్చినట్టే. మనిషికి విద్యనే ముఖ్యం. విద్య పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వండి, అన్నీ చేంజ్ అవుతాయి ఆయన లైఫ్లో. ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మీరు అన్నీ ఇవ్వండి, అన్నీ జీరో అవుతాయి. రైట్ సో ఎడ్యుకేషన్ ఇవ్వండి. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.